కోటపాడు ఎంఎస్ఎం పార్కు గోండుపాలెం రెవెన్యూ పరిధిలో భూములు ఇవ్వబోమని రైతులు సోమవారం తహసీల్దార్కు వ్యక్తిగత దరఖాస్తులు సమర్పించుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి రొంగలి ముత్యాలు నాయుడు, రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయన్ బాబు, సిఐటియు మండల కార్యదర్శి ఇర్లే నాయుడు బాబు తదితరులు మద్దతుగా పాల్గొని మాట్లాడారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రకటించారు. ఇది చాలా పచ్చి దుర్మార్గం. మేము రైతు సంఘంగా, వ్యవసాయ కార్మిక సంఘంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. రైతుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఆ విధంగా బలవంతంగా తీసుకోవడం తప్పది. చట్టం ఏం చెప్తుందంటే కోటపాడు మండలం గొండుపాలెం రెవెన్యూ పరిధి ఏదైతే ఉందో రెవెన్యూ పరిధిలోనే ఎంఎస్ఎంఈఆర్ కంపెనీ కోసం ప్రభుత్వం గత నెల 25వ తారీఖున శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన చెల్లుబాటు కాదు, ఇది శుద్ధ తప్పు అని చెప్పేసి గొండుపాలెంకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా మేము ఎంఎస్ఎంఈఆర్ కంపెనీకి భూములు ఇవ్వబో అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అటువంటిది జరుగుతూ ఉంది. ఈరోజు కోటపాడు తహసీల్దార్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిరసన తెలియజేసి వ్యక్తిగతంగా వాళ్ళందరూ కూడా దరఖాస్తులు ఇచ్చుకొని మేము భూములు ఇవ్వం ఎంఎస్ఎంఈ కంపెనీకి అని చెప్పి స్పష్టం చేశారు. అందుకని ఈ ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలా. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు ఏది కూడా ప్రొసీజర్ పాటించలేదు. 2013 భూసేకరణ చట్టానికి లోబడి ఆయన సక్రమంగా శంకుస్థాపన చేయలేదు, గ్రామ సభ జరపలేదు, పబ్లిక్ హీరింగ్ లేదు, నెగోషియేషన్ లేదు, ఏమీ జరగకుండా రైతులకు డబ్బులు ఇవ్వకుండా లేదంటే భూసేకరణ జరపకుండా ఇటువంటి పాల్పడడం అత్యంత దుర్మార్గమైనటువంటి కిరాతకమైనటువంటిది. ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులని పక్కదోవ పట్టించి వాళ్ళందరినీ మోసం చేసే విధంగా, రైతులు మోసం చేసే విధంగా ఎమ్మెల్యే గారు పాటుపడ్డాడనేటువంటి మాకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని ఎంఎస్ఎంఈ కంపెనీ అనేటువంటిది ఇక్కడ పార్క్ అనేటువంటిది వస్తే ఆ పార్కు రావడానికి కావాల్సినటువంటి నోటిఫికేషన్ కానీ, దానికి సంబంధించిన భూమి కానీ, రైతుల పేర్లు కానీ, లేదంటే ఎంత భూమి తీసుకుంటానో, ఎక్కడ తీసుకుంటానో, ఎలా తీసుకుంటానో అనేటువంటిది స్పష్టంగా లేదు. అందుకని రైతులందరూ మీరు ప్రొసీజర్ పాటించలేదు, పద్ధతి పాటించలేదు, ఎంఎస్ఎంఈ కంపెనీ ఏదైతే ఉందో కంపెనీకి మేము భూములు ఇవ్వనటువంటి స్పష్టంగా చెప్పారు. మొన్న శనివారం నాడు కూడా పంచాయతీ కార్యదర్శికి ఇవ్వడం అటువంటి జరిగింది. దీని మీద జిల్లా కలెక్టర్ గారు పునఃపరిశీలన చేసి సమగ్రమైన దర్యాప్తు జరిపించి ఎంఎస్ఎంఈ కంపెనీకి శంకుస్థాపన చేయడం జిల్లా కలెక్టర్ గారు తప్పు. ఒక ఐఏఎస్ అధికారి, ఒక గ్రీన్ హోల్డరు, జిల్లాకి మేజిస్ట్రేట్ అయి ఉండి ఒక ఎమ్మెల్యే చెప్పినటువంటి మాటలు విని తప్పుడు ధోరణితో తప్పుడు పనులు చేసి శంకుస్థాపన చేయడం అటువంటి సరైనది కాదు. అందుకని జిల్లా కలెక్టర్ గారు దీన్ని పునఃపరిశీలన చేయాలి. జిల్లా కలెక్టర్ గారికి మేము విన్నవించుకుంటాను, స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకని ఇక్కడ రైతులకి ఎవరికి ఈ కంపెనీ, ఈ పార్క్ అటువంటిది ఇష్టం లేదు, భూములు ఇవ్వడం ఇష్టం లేదు. మేము భూములు ఇవ్వవు, మాకు ఎటువంటి నష్టపరిహారం కానీ 2013 భూసేకరణ చట్టం కానీ ఇది అమలు చేయలేదు. కాబట్టి దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తామన్నటువంటిది స్పష్టంగా చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇచ్చి రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, అదేవిధంగా కేవీపీఎస్, ఇతర రైతాంగం కూడా వచ్చి ఇవరికి మద్దతు తెలిపారు. ఆ విధంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే రానున్న రోజుల్లో ఇటువంటి తప్పుడు పనులు ఎమ్మెల్యే గారిని చేయొద్దు, అధికారులు, జిల్లా కలెక్టర్ గారిని తప్పుదోవ పట్టించొద్దు, ప్రజలు తప్పు పట్టించొద్దు, రైతాంగాన్ని మోసం చేయొద్దు అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకని ఎంఎస్ఎంఈ కంపెనీ అనేటువంటిది ఏదైతే పార్కు శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపన పనులు వెనక్కి తీసుకోండి. 2013 భూసేకరణ చట్టానికి లోబడి గ్రామ సభ జరిపి, పబ్లిక్ హీరింగ్ జరిపి, నెగోషియేషన్ చేసుకున్న తర్వాతే మీరు ఆ పనులు అటువంటి ముందుకెళ్ళాలి. రైతాంగం మీద, రైతాంగం భూముల మీద, అక్కడ ఉన్నటువంటి చెట్టు మీద కానీ ఎటువంటి చెయ్యేసినా మేము దాన్ని ప్రతిఘటిస్తాం, దాన్ని అడ్డుకుంటాం. కాబట్టి ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు మేము స్పష్టంగా చెప్తున్నాం. కాబట్టి దీన్ని పునఃపరిశీలన చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం.